సరే మరి మీ అందరి ముందు ఇలా ఎందుకు కూర్చున్నాను మీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇంకా కన్నా సరే, ఫస్ట్ ఈవేళ నేను ఏం ఫిక్స్ అయ్యాను అంటే మీకు అందరికీ అసలు సిజర్ని యూజ్ చేసి పేపర్ కట్ చేయడం ఎలాగా అనేది నేర్పిద్దాం అనుకుంటున్నాను. సో ఇంత పెద్ద బాధ్యత చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా. లైట్గా వాటర్ తాగుదాం. కొంచెం బాటిల్ సౌండ్ చేస్తుంది, ఇగ్నోర్ చేసాను. అగైన్ మళ్ళీ ఇగ్నోర్ చేశాను. ఓకే, సో పేపరు కట్ చేయడానికి ఇలా పొడుగ్గా ఉన్న పేపర్ని ఎంచుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కంగారు పడకండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక కట్ చేసి ప్రాక్టీస్ చేశాను మీకు చూపించడం కోసం, అందుకే కొంచెం కటింగ్ అయి ఉంది. ఇక్కడ పొడుగ్గా ఉన్నది ఎందుకు తీసుకోవాలి తెలుసా? సపోజ్ ఎంత పేపర్ కట్ చేయాలనుకోండి, ఇలా కట్ చేసామనుకో ఇలా ఫింగర్లో కట్ అయిపోతాయి. సో అందుకని ఇలా పొడుగ్గా ఉన్నది తీసుకుంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇదంతా ఖాళీ ఉంచి పక్కన కట్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 సిజర్లు ఎందుకు తెచ్చాను అంటే మనం ఎంతవరకు కట్ చేయాలో అనే దాని మీద మనం ముందు డిసైడ్ అవ్వాలి. సో ఎంతవరకు అనేది డిసైడ్ అవ్వాలి. సో చిన్నది కట్ చేయాలంటే చిన్న సిజర్ తీసుకోవాలి, పెద్దది కట్ చేయాలంటే పెద్ద సిజర్. సో ప్రస్తుతానికి మన చిన్న వీడియో కాబట్టి చిన్నది కట్ చేద్దాం. సో సిజర్ని ఇలాగే ఎందుకు పట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇది మెయిన్ తంబ, అందరికీ తెలుసు. సిజర్కి కూడా ఇదే మెయిన్. మనకి ఇలా పట్టుకుంటే కుదరదు, అందుకే ఇదే మెయిన్. ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ కింద ఇట్లా. సో ఈ కింద నువ్వు కావాలంటే ఫింగర్ మార్చుకో, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీరు బార్బర్ షాప్లో చూసే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పట్టుకుంటారు. నాది ఈ స్టైల్, నేను ఇలాగే పట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం. అచ్చిరిపోయారు కదా. ఆ మాత్రం ఉంటుంది టాలెంట్ మరి, కామన్. చూసారా ఎంత షార్ప్గా కట్ అయిందో. అందుకే షార్ప్గా ఉన్న సిజర్లు కొనుక్కోవాలి ఫస్ట్. సరే మరి నెక్స్ట్ టైం ఇంకొక మంచి ఏదో ఒక పేరు పెడతాలేండి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు అంటే ఏం రావట్లేదు.